హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. దొండకాయ కర్రీ చాలా టేస్ట్‌గా, సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మీకు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి దొండకాయలు, 2 టమాటోస్, 1 ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు అనమాట. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. సో నెక్స్ట్ తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్తే ఒక ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, పచ్చిశనగపప్పు వేయాలి. దానిలోకి ఒక 2 లేదా 3 ఎండుమిర్చి వేయాలండి. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా మగ్గుతుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, 1.5 టేబుల్ స్పూన్ అంతా. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, అడుగు మాడకుండా. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీలో, చాలా బాగుంటుంది. సో దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దొండకాయలు వేసుకోండి. సో దట్ కర్రీ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత వెంటనే ఈ దొండకాయలు అనేటివి వేసుకోవాలన్నమాట. దొండకాయలు వేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఉడకడానికి నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. చూస్తున్నారు కదా, ఉప్పు వేయడం వల్ల ఎంత తొందరగా ఉడికిపోతుందో. 50 to 60% ఉడికిపోయిందండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ కర్రీని 1 సైడ్ అనుకొని 1 సైడ్ టమాటోస్ వేసుకోండి. ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఈ టమాటోస్ అనేటివి డైరెక్ట్ వేయడం వల్ల తొందరగా ఉడకదనమాట. ఇట్లా సైడ్కి వేస్తే తొందరగా ఉడికే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా కర్రీ అనేది ఒక సైడ్కి అనేసి 1 సైడ్ టమాటోస్ వేయండి. ఒక 2 to 3 మినిట్స్లో మూత పెట్టేసామనుకోండి, చాలా సాఫ్ట్గా అయిపోతాయండి టమాటోస్ అనేటివి. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అనేది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మొత్తం ఒకటేసారి కలిపేసుకున్నామనుకో, అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ. సో నేను ఇక్కడ మొత్తం కలుపుకుంటున్నాను. ఒకసారి టమాటోస్ అంతా కుక్ అయిన తర్వాత ఈ దొండకాయలు ప్లస్ టమాటో 2 కలిపేసుకుంటున్నాను. ఇందులోకి మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నానండి ఇక్కడ నేను. కారం వేసుకొని ప్రాపర్గా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి ఇందులోకి. ఈ కారం అనేది ఆ దొండకాయ పచ్చళ్ళకి పట్టాలన్నమాట. అందుకే 2 మినిట్స్ ఆగాలన్నమాట. వెంటనే వేస్తే కారం వాసన వచ్చేస్తుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇక నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. స్టవ్ అనేది కొంచెం వేడిగా అయ్యేంత వరకు, కొంచెం ఆ వేడి పట్టే వరకు అలా హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. సో దట్ ఉడుకుతుందన్నమాట మంచిగా. చూస్తున్నారు కదండి ఇక్కడ ఎంత మంచిగా ఉడికిపోయిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పక్కా తెలంగాణ స్టైల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిశనగపప్పు వేయడం వల్ల ఇంకా బాగుంటుందండి టేస్ట్. లాస్ట్కి నేను ఇక్కడ కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటున్నాను లాస్ట్కి, జస్ట్ ఇలా కలిపేసేసి. సో ఇది అండి ఇవాల్టి రెసిపీ, దొండకాయ కర్రీ. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది.
పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మధ్యాహ్నం తినడానికి అని చాలా బాగుంటుందండి. ఒక డిఫరెంట్ వెజిటబుల్ మంచిగా విటమిన్ అనేది అందుతుంది పిల్లలకి రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా. ప్లీజ్ వాచ్ భావన టాక్స్.